తిరుపరకుందరం దీపం టెంపుల్ అనేది చాలా విశిష్టత ఉన్నటువంటి టెంపుల్ తమిళనాడులో. అక్కడ ఏం చేస్తారంటే ఒక హిల్ టాప్ మీద దీపం వెలిగిస్తారు ప్రతి కార్తీక మాసంలో. సో ఈ సందర్భంలో ఏమైంది అని అంటే అక్కడ ఒక దర్గాకు సంబంధించినటువంటి ప్లేస్ కూడా ఉండే. సో తమిళనాడు గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే అది డిస్ప్యూటెడ్ ప్లేస్ కాబట్టి ఎలాంటి దీపం మీరు అక్కడ వెలగనివ్వకూడదని చెప్పేసి ఆర్డర్ ఇస్తుంది. ఆ ఆర్డర్కి అగెయిన్స్ట్గా మదురై సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఏమని చెప్తుందనంటే జస్టిస్ జిఆర్ స్వామినాథన్ లేదు, ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ట్రెడిషన్ కాబట్టి ఖచ్చితంగా దీపం పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్తాడు. అది చెప్పిన ఇమీడియట్గా తమిళనాడు గవర్నమెంట్ కోపం వచ్చేసి అతని మీద ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ చేసి ఆ జడ్జి లేకుండా చేయాలి, అతన్ని రిమూవ్ చేయాలి అని చెప్పేసి ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామన్నటువంటి ప్లాన్ అయితే జరిగింది. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటనంటే ఏవైతే హిందూ ట్రెడిషన్స్ కానివ్వండి, అది ఏ రిలీజన్ అయినా సరే, ఒక ట్రెడిషన్ ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటిది దాన్ని పొలిటికల్ యాంగిల్ నుంచి చూడకుండా ప్రజలకి ఎన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారనే దృక్పథం అనే ఆలోచన నుంచి చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో హార్మోనీ ఉండి ఎలాంటి కమ్యూనల్ వయలెన్స్ జరగకుండా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువ. ఈ సందర్భంగా ఎంతోమంది ప్రజలు ముఖ్యంగా హిందూస్ యాజ్ వెల్ యాజ్ అదర్ రిలీజియన్స్ కూడా జిఆర్ స్వామినాథన్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కరెక్ట్ జడ్జిమెంట్ అని చెప్పి మద్రాస్ హైకోర్టు కూడా ఎలాంటి స్టే ఇవ్వకుండా తిరుపరకుందరం దీపం ఫెస్టివల్లో ఆ దీపాన్ని వెలిగించండి అని చెప్పేసి ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.